నిన్న మొన్నటి వరకు మా మీద అభియోగం అసలు ఏ రకంగా కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి సహకరించలేదు అని. కనుక ఇవాళ వికసిత్ భారత్ బళ్ళు కనుక మీరు ఒకసారి పరిశీలించినట్లయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులే ఎవరైతే నిన్న మొన్నటి వరకు ఏం చేయడం లేదు అని అన్నారో వారే స్వయంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా ఆంధ్ర రాష్ట్రానికి సహకరిస్తుంది అని చెప్పేటువంటి పరిస్థితి. కనుక వాస్తవాలు ఇవాళ వికసిత్ భారత్ మాధ్యమంగా బయటకు వస్తున్నాయి. అదే విధంగా రేపు బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ అయోధ్యలో జరగబోతుంది. ఇది ప్రతి ఒక్కరూ కూడా వీక్షించవలసినటువంటి ఒక చాలా పవిత్రమైనటువంటి ఘట్టం. కానీ మన రాష్ట్రంలో చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం 22వ తారీఖున సెలవు ప్రకటించలేదు. చాలా రాష్ట్రాలు భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఆ రోజు సెలవు ప్రకటించి మరి ప్రజలు కావచ్చు పిల్లలు కావచ్చు ఆ దివ్య ఘట్టాన్ని వీక్షించే దిశగా అడుగులు వేయడం జరిగింది. కనుక భారతీయ జనతా పార్టీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది, మీరు ఆ రోజు ఖచ్చితంగా 22వ తారీఖున మీరు ఖచ్చితంగా సెలవు ప్రకటించాలని. అదే విధంగా ఫేక్ ఓటర్స్ అంటే ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ మేము అంటే ఎంపీస్ నాయకులు అందరం కలిసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి మేము అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఓటర్ లిస్ట్ లో ఏదైతే అవకతవకలు జరుగుతున్నాయో వాటి మీద దృష్టి సారించమని. ప్రధానంగా తిరుపతి బై ఎలక్షన్ జరిగినప్పుడు ఫేక్ ఎపిక్ కార్డ్స్ వాటిని డౌన్లోడ్ చేసి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు 35,000 దొంగ ఓట్లు ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో వేయించుకున్నారు. కనుక ఎప్పుడైతే మేము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి ఈ ఫిర్యాదు చేశాము దాని మీద ఎంక్వైరీ చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని కూడా ఇవాళ రాష్ట్రంలో సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఇంతటితో ఆగే విషయం కాదు. చాలా మంది ఆఫీసర్స్ మరి వైఎస్ఆర్సీపీ నాయకులతో కుమ్మక్కై ఈ పని చేసినటువంటి సందర్భంలో మీరు కేవలం ఆఫీసర్స్ వరకే పరిమితం కాకుండా నాయకులు ఎవరైతే ఈ పని చేయించారు వారి మీద కూడా గట్టి చర్య తీసుకోవాలని చెప్పి మేము సిఈసికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి మేము ఒక లేఖ కూడా నిన్ననే పంపించడం జరిగింది. కనుక న్యాయం చేస్తారు అనేటువంటి నమ్మకం విశ్వాసంలో మేమందరం ఉన్నాం. ఇవాళ జరిగినట్టు